ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటినుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. కాలేయం లేదా లివర్ సమస్య వల్ల వచ్చే కడుపు నొప్పి. ఉదర ప్రాంతంలో కాలేయం చాలా పెద్ద నిర్మాణం. ఇది రక్తంలోని ప్లాజ్మాకు అవసరమైన ప్రోటీన్లను, వ్యాధి క్షమత్వ శక్తికి దోహదపడే రక్షకాంశాలను, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే మౌలిక పదార్థాలను, రక్తం ద్వారా ఆక్సిజన్, కొలెస్ట్రాల్ మొదలైన వాటిని సరఫరా చేయడానికి అవసరమైన కణ సముదాయాలను తయారుచేస్తుంది. ఇంతే కాకుండా గ్లూకోజ్ను అవసరమైన కుడల్లా రక్తంలోకి విడుదల చేస్తుంది. అలాగే రక్తంలో కలిసే చాలా రకాలైన విషపదార్థాలను, మందులను వడపోసి గాల్ బ్లాడర్ నుండి పేగుల ద్వారా లేదా మూత్రం ద్వారా విసర్జితమయ్యేలా చూస్తుంది. నిజానికి ఇది మొన్ని ప్రత్యంగమైన కొన్ని వ్యాధులు దీనిని బలహీనపరిచి వ్యాధిగ్రస్తం చేస్తాయి. అప్పుడు కాలేయంలో నొప్పి అనేది ఒక ప్రధాన లక్షణంగా ఉంటుంది. సూదిమందును కాని రక్తమార్పిడిని కాని సురక్షిత పద్ధతులు పాటించకుండా తీసుకున్నారా? అయితే దీనికి కారణం వైరల్ హెపటైటిస్ కావచ్చు. ఇటీవలి కాలంలో హెపటైటిస్ బి బాగా ప్రబలుతోంది. కలుషిత రక్తం ద్వారా వ్యాపించే ఈ వైరస్కు వ్యతిరేకంగా విరేచన కర్మ అనే ఆయుర్వేద చికిత్సతో పాటు భూమ్యాంలకి అనే మూలిక సమర్థవంతంగా పనిచేస్తుంది. గృహ చికిత్సలు: బాగా నీళ్లు తాగాలి. చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు బాగా తాగాలి. పూర్తిగా కోలుకునేంతవరకు విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి వ్యాప్తిని తగ్గించడం కోసం శుచి, శుభ్రత, ఇతర జాగ్రత్తలు పాటించాలి. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను గింజలు తొలగించి కేవలం పెచ్చులు మాత్రమే తీసుకొని పొడిచేసి 2 చెంచాల మోతాదుగా చూర్ణ రూపంలో గాని కషాయం రూపంలో గాని తీసుకోవాలి. వేపాకుల నుండి 4 చెంచాల రసం తీసి అంతే పరిమాణం తేనె కలిపి అరచెంచా మిరియాల పొడి చేర్చి సగం ఔషధాన్ని ఉదయం, మిగిలిన సగభాగాన్ని సాయంత్రం పుచ్చుకోవాలి. నేల ఉసిరిక రసాన్ని అది 4 చెంచాలు, తేనెతో అది 2 చెంచాలు కలిపి తీసుకోవాలి. 200 మిల్లీగ్రాముల నవాసాగరం, 1 గ్రాము కట్టుక రోహిణి చూర్ణం, 12 గ్రాముల కరక్కాయల వలపు చూర్ణం అన్నీ కలిపి రోజుకు 2 సార్లు నీటితో తీసుకోవాలి. ఔషధాలు: పునర్నవాది మండూరం, నవాయసలోహం, ఆరోగ్యవర్ధినివటి, అవిపత్తికర చూర్ణం. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారా? అయితే దీనికి కారణం మదాత్యయం లేదా ఆల్కహాలిజం కావచ్చు. ఆల్కహాల్ అధికంగా తీసుకునేవారిలో కాలేయ సిరోసిస్ వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశముంది. మద్యాన్ని గాని పారాసిటమాల్ వంటి హెపటోటాక్సిక్ మందులను గాని యథేచ్ఛగా వాడేవారిలో కాలేయం నిర్విషీకరణ ప్రక్రియను లేదా డీటాక్సిఫికేషన్ను చేపట్టి అదనపు ఒత్తిడితో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో చివరకు అదే వ్యాధిగ్రస్తమవుతుంది. ఈ పరిణామాల వల్ల కడుపు లోపల కుడివైపు పక్కటెముకల కింద అసౌకర్యంగాని, అస్పష్టమైన నొప్పిగాని ఉంటుంది. దీనికి మదాత్యయ చికిత్సలతో పాటు యకృత్ వృద్ధికి చెప్పిన ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ఔషధాలు: జవహర్ మొహరాపిష్టి, వసంత కుసుమాకర రసం, శతావర్యాదిఘృతం, స్వర్ణమాక్షిక భస్మం, ముక్తాపిష్టి, యకృత్ప్లీహారి లోహం. అల్లోపతి మందులేమైనా వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితాలు కావచ్చు. చాలా రకాలైన మందులు రసాయనికంగా విభజించబడేది కాలేయంలోనే. కాబట్టి వీటి వలన ఏర్పడే దుష్పరిణామాలకు ముందుగా లోనయ్యేది కాలేయమే. ఎంత చిన్న మోతాదులో తీసుకున్నప్పటికీ కొన్ని రకాల మందులు కొందరు వ్యక్తులలో తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి. కొన్ని రకాల యాంటీబయోటిక్స్, రక్తపోటు మందులు, మత్తును కలిగించే మందులు మొదలైనవి కాలేయం మీద విషప్రభావాన్ని చూపించే అవకాశముంది. అల్లోపతి మందులు వాడుతున్నప్పుడు కడుపులో నొప్పి వస్తే వాటి వాడకాన్ని నిలిపివేసి వైద్య సలహా తీసుకోవాలి. కడుపు నొప్పితో పాటు ఆయాసం కూడా ఉంటుందా? మీ పాదాలలో, కాళ్లలో వాపు కనబడుతుందా? అయితే దీనికి కారణం గుండె కండరాలు బలహీనపడడం లేదా హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. కడుపునొప్పితో పాటు ఆయాసం రావటం, కాళ్ళు చేతులు వాయటం వంటివి జరుగుతుంటే గుండెకి సంబంధించిన సమస్య ఏదన్నా ఉందేమో చూడాలి. అన్ని కండరాల మాదిరిగా గుండె కండరాలు కూడా వ్యాయామరాహిత్యం వలన
వయస్సు వలన బలహీనపడే అవకాశముంది. అలాంటప్పుడు పంపింగ్ సక్రమంగా జరగదు. ఫలితంగా రక్తంలో కొంత భాగం సిరలలోనే మిగిలిపోతుంది. ఇలా కాలేయంలో కూడా జరిగి నీటిని పీల్చుకున్న స్పాంజ్ మాదిరిగా తయారవుతుంది. దీనితో కాలేయం ప్రాంతంలో ఒక మోస్తరు నొప్పి వస్తుంది. ఔషధాలు: చందప్రభావటి, దుగ్ధవటి, గోక్షురాది గుగ్గులు, గోక్షురాది చూర్ణం, గుడపిప్పలి, కర్పూరశిలాజతు భస్మం, పునర్నవాది మండూరం, ప్రాణదా గుటిక, శతావరి ఘృతం, శతావరీ లేహ్యం, సోధారి మండూరం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం. ఇవన్నీ మూత్రల ఔషధాలు లేదా మూత్ర విరేచనీయ ఔషధాలు, అంటే డయూరెటిక్స్ అంటారు. కళ్ళు పచ్చగా కనిపిస్తున్నాయా? అయితే దీనికి కారణం కామెర్లు లేదా జాండిస్ లేదా హెపటైటిస్ కావచ్చు. కళ్ళు పచ్చగా కనిపించడం అనే లక్షణంతో పాటు మూత్రం కూడా గాఢమైన రంగులో కనిపిస్తుంటే కాలేయం వ్యాధిగ్రస్తమై జాండిస్ను ప్రదర్శిస్తున్నదని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు గాల్ బ్లాడర్లో రాళ్ళు, క్యాన్సర్ ద్వితీయావస్థలు కూడా ఈ లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. సూచనలు: కామెర్ల వల్ల ఆకలి కోల్పోయినట్లయితే దాని నుండి బయటపడేంతవరకు పూర్తి విశ్రాంతిని, నిర్దేశిత ఔషధాలను తీసుకోవలసి ఉంటుంది. అలాగే శోధన చికిత్సగా విరేచన కర్మను చేయవలసి ఉంటుంది. గృహ చికిత్సలు: పావుకప్పు మోతాదుగా నేల ఉసిరిక రసాన్ని చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. 200 మిల్లీగ్రాముల నవాసాగరం, 1 గ్రాము కటుకరోహిణి చూర్ణం, 12 గ్రాముల కరక్కరెల పెచ్చుల చూర్ణం అన్నీ కలిపి రోజుకు 2 సార్లు నీటితో తీసుకోవాలి. త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసర ఆకులు, కటుకరోహిణి, నేలవేము పట్టలను సమభాగాలు తీసుకొని కషాయం కాచి అరకప్పు చొప్పున చెంచాడు తేనె చేర్చి 2 పూటలా తాగాలి. ఔషధాలు: ఆరోగ్యవర్ధిని వటి, అవిపత్తికర చూర్ణం, మండూర భస్మం, సూతశేఖర రసం, పిప్పల్యాసవం. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.